హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బార్లీ గింజలతో జావాని సింపుల్ అండ్ ఈజీగా వితిన్ 2 to 3 మినిట్స్లో క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. చూస్తున్నారు కదండి, బార్లీ గింజలు అయితే ఈ విధంగా ఉంటాయి. ఈ బార్లీ గింజల్ని మీరు ఎంత క్వాంటిటీ అయినా తీసుకోండి. మొత్తానికైతే మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పౌడర్ అయితే చేసుకోవాలి. ఈ బార్లీ గింజల వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ప్రెగ్నెన్సీ వాళ్ళు బార్లీ గింజల జావ డైలీ తీసుకోవడం వల్ల అట్లీస్ట్ ఒక చిన్న టీ గ్లాస్ అన్న తీసుకోవడం వల్ల ఉమ్మనీరు అనేది పెరుగుతుంది అని అంటారు కదా, చాలా మంచిది. దాంతోపాటు చలవ చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్గా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఈ బార్లీ పౌడర్ని. ఈ చేసుకున్న పౌడర్ని ఒక గాజు గ్లాస్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ పెట్టేసుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్గా ఒక టీ స్పూన్ యూస్ చేసుకుంటే సరిపోతుంది. డైలీ వన్స్ అయితే సరిపోతుందండి. మీరు ఏ గ్లాస్తో అయితే తాగాలనుకుంటున్నారో ఆ గ్లాస్తో మనం గిన్నె పెట్టుకొని పొయ్యి మీద నీళ్లు పోసేసుకొని అలా కొంచెం సేపు సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ హీట్ చేసుకోవాలండి. వాటర్ బబుల్స్ వచ్చే వరకు హీట్ చేసుకోవాలి. అవి హీట్ అయ్యేలోపు మనం బార్లీ పౌడర్ ఏదైతే చేసి పెట్టుకున్నామో చూస్తున్నారు కదా, 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా 1 టేబుల్ స్పూన్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోండి. వాటర్ వేసి ఎందుకు మిక్స్ చేయాలి అంటున్నానంటే, డైరెక్ట్గా పౌడర్ వేయడం వల్ల హాట్ వాటర్లో ఉండలు కట్టేస్తుంది. అలా ఉండలు కట్టకుండా ఉండాలంటే మనం ఏదైతే పౌడర్ తీసుకున్నామో ఆ పౌడర్లో కాస్తంత వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే స్టవ్ మీద వాటర్ కాగాయా లేదా చూసుకోండి. కొంచెం బాగా హీట్ అయ్యి తెరలాలండి, లేకపోతే బబుల్స్ లాగా రావాలి. అలా వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మనం మిక్స్ చేసుకున్న లిక్విడ్ అయితే ఉందో బార్లీ గింజలది లిక్విడ్, అది డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. వేసేటప్పుడు తిప్పాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం మిక్స్ చేసి లిక్విడ్ ఫామ్లోనే వేస్తున్నాం కాబట్టి అవి ఉండలు కట్టే ఛాన్స్ అనేది ఉండదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద సిమ్లో ఒక 2 మినిట్స్ అయితే ఉంచేసేయండి. ఆ తర్వాత హై అండ్ లో ఫ్లేమ్స్ని అడ్జస్ట్ చేసి ఒక 2-3 పొంగులు వచ్చేసిన తర్వాత మనం దించేసుకొని వడకాచుకోవాలండి. వడకాచుకున్న దాంట్లో కాస్తంత షుగర్ వేసుకొని, అంటే మీకు షుగర్ కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, లేదు బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, లేకుంటే పటిక బెల్లం కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. ఏది వద్దనుకుంటే కాస్త సాల్ట్ వేసుకొని కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏదో ఒకటి వేసుకోకపోతే మన టేస్ట్కి తగ్గట్టుగా ఏదో ఒకటి వేసుకోకపోతే మంచిగా అనిపించదు. కాకపోయినా ఒట్టి కూడా బాగానే ఉంటుందండి. ఎలా ఉంటుందంటే టేస్ట్ మనం అన్నం మీద గంజి ఎలా అయితే తీసుకుంటాం కదండి, సప్పగా ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. నార్మల్గా చాలా వరకు చాలామంది ఎలా చేస్తారంటే, ఈ బార్లీ గింజలు తీసుకొని వాటిని నైట్ మొత్తం నానబెట్టేసి వాటిని డైరెక్ట్గా వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా తెరలబెట్టేసుకొని ఒక 20 మినిట్స్ వరకు ఆ తర్వాత ఆ వాటర్ని తీసుకొని తాగుతూ ఉంటారు. కానీ ఆ పప్పులు అనేటివి క్రష్ అవ్వవు, ఏమవ్వవు. జస్ట్ నానబెట్టేసిన వాటిని అలా ఉడకబెట్టేసుకొని వచ్చిన లిక్విడ్ని మాత్రం తీసుకుంటారు. ఇక్కడ మనం మిక్సీ పట్టి పౌడర్ చేసుకున్నాం కాబట్టి ఇందులో ఉన్న కంప్లీట్ పోషకాలు అనేది మనకు అందేదానికి ఛాన్స్ ఉంటుంది. అందులో మనకి వేస్టేజ్ అనేది ఉండదు. అవి అనుకోండి, పావు కిలో తీసుకుంటే 3-4 టైమ్స్కి అయిపోతుంది. కానీ ఇవి మనం పావు కిలో తీసుకుంటే ఒక 10 to 15 టైమ్స్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.